హలో అండి. నేను ఈరోజు పానీపూరి అయితే చేశానండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. తెల్ల బటానీ, 2 బంగాళదుంపలు కుక్కర్‌లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, ఒక ఇంచు అల్లం ముక్క, నిమ్మకాయ సైజంత చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి దాంట్లో కొన్ని వాటర్ కలుపుకొని చాట్ మసాలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని అలాగే టమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం సేపు టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండీ బంగాళదుంప, బఠానీ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం. ఈలోపు మనము పానీపూరి అయితే రెడీ చేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పానీపూరి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పొంగేంత వరకు. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బఠానీ చాట్‌లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మన పానీపూరి కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు పానీపూరి తీసుకొని ఒక్కొక్క దానికి ఈ విధంగా హోల్స్ పెట్టుకొని అన్నిటిలో 1 స్పూన్ చాట్ అయితే వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! పానీ అయితే వేసుకొని తినేయడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పానీపూరి అయితే రెడీ అయిపోయింది. మా వాళ్ళైతే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారో. మా చిన్నోడైతే పానీ అస్సలు నచ్చదండి. ఓన్లీ కట్లెట్ వరకే తింటాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.